డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకే పరిమితం చేసినా కూడా నీ అవసరం ఇంక ఈ రాష్ట్రానికి లేదు బాబు అని ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పినా కూడా ఆయనకు బుద్ధి రాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పందా మారదు అన్నట్టుగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఒక విశృంఖలమైన విచిత్రమైన అసలు ఏమిటో చెప్పలేని ఒక దుష్ప్రచారానికి మళ్ళీ తెరదీసింది. 2014-19 మధ్య కూటమి అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆ దుష్ప్రచారం అంతా అది ఒక అది ఒక రకంగా నడిచిపోయింది. తరువాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 19-24 మధ్య చేసింది మరొక రకంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మరొక రకమైన కొత్త పందాతోటి, లేదు 14-19 మధ్య చేసిన ఆ విచిత్ర విశృంఖల ఈ ప్రచారం లాగా ఈ రోజున మళ్ళీ దానికే తెరదీశారు. అసలు ఏం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పోస్టింగ్లు ఎలా ఉన్నాయి, దానికి తగ్గట్టుగా ఈ రోజున మళ్ళీ మరి కూటమి ఈ టీడీపీ పార్టీ కూడా ఎలాగ దాన్ని ప్రతిస్పందిస్తుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఈ పక్కన ఉన్న వీడియోలో మీకు కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసిన ఈ పోస్టులు. నారా లోకేష్ మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పెట్టిన ఈ పోస్టింగులకి రిటార్ట్గా మరి టీడీపీ కూడా కొన్ని పోస్టింగులు పెడతారు. అదిగో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గొడ్డలేసి మరీ జైలు వేసి మరీ వేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా ఏం వదిలిపెట్టకుండా ఒక హెలికాప్టరు, మాంసం ముద్ద ఇలాంటివి వేసి వాళ్ళు కూడా తిరిగి రిటార్ట్ ఇవ్వటం మొదలుపెట్టారు. అసలు ఇలాంటి ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెరదీయటం మొదలుపెట్టింది? వాళ్ళని అవమానించి అవహేళన చేసేంత ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టవలసి వచ్చింది? లోకేష్ ఇంకా పాలడబ్బా నోట్లో పెట్టుకుని డైపర్లు వేసుకునే స్థితిలో ఉన్నాడు అని ఈ రోజున ఎవరైనా అనుకోగలరా? ఏకతాటి మీద ఆయన టీడీపీ పార్టీ పగ్గాలని చేపట్టి ఆయన పందాలో ఆయన రెడ్ బుక్ పేరుతో కానీ, ఇంకా ఆయన పాదయాత్ర పేరుతో కానీ ప్రజల్లో అశేషమైన ఆదరణ తెచ్చుకున్నాడు. ఈ రోజుకి లోకేష్ అంటే డైపర్లు వేసుకొని పాల డబ్బాలు నోట్లో పెట్టుకునే లాంటి చిన్న నాయకుడు కాదు. ఇంతకు ముందు వీళ్ళు దుష్ప్రచారం చేసినట్టు మంగళగిరి కూడా పలకదు. అబ్బా భలే తీయగా ఉండే ఈ మధ్యగా చక్కెరేశారా అనే లాంటి కొన్ని విచిత్రమైనవన్నిటిని ఆ రోజున పోస్ట్ చేశారు. సేమ్ అదే పందాలో ఈ రోజును కూడా వాళ్ళు అదే రకమైన ఈ ప్రచారానికి తెరదీశారు. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ ఏదో రిమోట్ కంట్రోల్ తోటి చంద్రబాబు నాయుడు లేకపోతే టీడీపీయో బీజేపీయో ఆడిస్తుంది అన్నట్టుగా ఆయనకు ఒక రిమోట్ వేసి, అందుకే 4 సీట్లు వచ్చాయన్నట్టుగా ఒక 6 గ్లాసులను వేసి ఇలా చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఈయనేందో స్కాములు అంటే ఈయనే అన్నట్టుగా, స్కాములు ఈయన తప్ప ఇంకెవరూ చేయలేదన్నట్టుగా, అసలు జగన్మోహన్ రెడ్డి స్కామ్ అనే పేరే ఎరగడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానే కాదు అనుకున్నట్టుగా ఈ రోజున వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంటే ఎలా కనిపిస్తోంది? ఇది దొంగే ఎదుటివాడిని పట్టుకుని, నీతిమంతుడిని పట్టుకుని దొంగ దొంగ అని ప్రచారం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ రోజున అదే లెవెల్లో రిటార్ట్ కూడా రావటం కూటమి పార్టీల నుంచి, ఎస్పెషల్లీ టీడీపీ పార్టీ నుంచి వస్తే ఇదిగో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో కానీ, రాజశేఖర్ రెడ్డి ఫోటోనే. ఇది నేను అందులో ఉన్న మచ్చుకు చూపించాను. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన, అది ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన ఆ పోస్టు కింద వచ్చిన కామెంట్స్ రూపంలో వచ్చిన వాటన్నిటిని కూడా మీకు ఒకసారి చూపిస్తే, జగన్మోహన్ రెడ్డి పందా ఎటు మారకపోయినా కూటమి మాత్రం వాళ్ళని కట్టడి చేయడానికి టీడీపీ పార్టీ సోషల్ మీడియా ఇంకా వాళ్ళకంటే ఎక్కువగా యాక్టివ్గా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సేమ్ దాని కింద పెట్టిన కామెంట్లని ఒకసారి వాళ్ళ ట్విట్టర్ ఎక్స్ ఖాతాని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఖాతా. ఇందులో పోస్ట్ చేసిందే, సర్ప్రైజ్ ద వెరీ ఫేమస్ క్యారెక్టర్స్
స్కామర్ బాబు, పప్పు లోకేష్, పవన్ కే ట్రోల్ అంటే రిమోట్ కంట్రోల్ అన్నట్టుగా పెట్టి ఆర్ నౌ అవైలబుల్ ఎట్ యువర్ నియరెస్ట్ హెరిటేజ్ స్టోర్స్, గ్రాబ్ దెమ్ నౌ. అంటే ఇదేదో ప్రోడక్ట్, దాన్ని మీరు హెరిటేజ్ స్టోర్స్లో వీళ్ళందరూ లభిస్తారు, మీరు తీసుకోండి అన్నట్టుగా ఒకటి పెట్టారు. ఇక గెట్ 50% ఆఫ్ యూజింగ్ ఏప్రిల్ ఫూల్ అనే ఒక కోడ్ని యూజ్ చేస్తే 50% ఆఫ్, ఆర్ ఎంజాయ్ 100% ఆఫ్ విత్ కోడ్ టీడీపీ ఫూల్స్ అనే పేరుతోటి పెడితే దాని కింద వచ్చిన కామెంట్లు ఈ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఖాతాకి ఈ పెట్టిన పోస్ట్కి వచ్చిన కింద కామెంట్స్లోనే ఇదిగో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ పక్కన గొడ్డలి మరో పక్కన జైలు వేసి పెడితే దాని కింద శృంగార చేయూత స్టోర్స్ అనే పేరుతోటి ఇంకెవరో ఒకళ్ళు ఒక ఫోటో తయారు చేశారు. దాని తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఆ గతంలో తుని ఈ రైలు ఘటన దానికి పెట్రోలు డీజిల్ పోసి ఆజ్యం పోసింది ఇతనేనన్నట్టుగా మరొక పోస్టు. దాని కింద భారతీ చిల్లీ పౌడర్ ఎవరికంట్లో అయినా కారం కొట్టాలి, ఎవరి కింద మంట పెట్టాలి అని అంటే ఇదేనన్నట్టుగా 11 రూపాయలకే లభిస్తుంది అన్నట్టుగా మరొక పోస్టు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గొడ్డలి జైలు డ్రెస్సు, ఇక ఆయన నెంబర్ కూడా వేశారు చూడండి. ఆయన గతంలో జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చిన ఖైదీ నెంబరు 6093 ఆ నెంబర్ తోటి వేశారు. ఆయన చేతిలో గొడ్డలు పెట్టి వైఎస్ జగన్ ఏదో రాజారెడ్డి రాజ్యాంగం బుక్ అన్నట్టుగా పక్కన ఒక పుస్తకం, ఇక గొడ్డలతోటి. ఇక విచిత్రమైన పోస్టింగ్లన్నీ ఇదిగో ఆయనకే డైపర్ తొడిగారు. ఈ రోజున క్రియేటివిటీ ఎవడబ్బ సొత్తు, అందరూ ఇదే పని చేయటం మొదలు పెడితే ఇక మరి టీడీపీ మాత్రం ఊరుకుంటుందా? అసలు ఎవరి చేతిలోనైనా వెనకడికి సామెత చెప్పినట్టు నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను పుట్టనా అని చేయమన్నట్టుగా వీళ్ళు వెళ్ళి వాళ్ళ పుట్టలో ఏలు ఎందుకు పెట్టాలి, ఆ తర్వాత ఇలాంటివన్నీ ఎందుకు తీసుకొని రావాలి అని అంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డికి మనం గట్టిగా మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము అనేది కనిపిస్తూ ఉంది. తీసుకొచ్చే ప్రయత్నం నిజంగా ఇదేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతోటి ఇలాంటి దిక్కుమాలిన పోస్టులతోటి జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారం సాధించగలుగుతాడా అంటే అదంతా అగమ్య గోచరంగానే కనిపిస్తుంది. ఓటమి చేసే తప్పులనో లేకపోతే వాటిలో ఉన్న న్యాయబద్ధమైన వాటన్నిటిని ఎత్తు చూపించి ఇదిగో ప్రజలకు ఏమీ చేయలేదు నారా చంద్రబాబు నాయుడు గారు, నేను మాత్రమే చేశాను అని చెప్పుకుంటే అదొక పంద. అసలు ఇది డైపర్ల ఇలాంటి వెటకారపు పోస్టులు, డైపర్లు తొడిగే లేకపోతే పాల డబ్బాలు నోట్లో పెట్టి లేకపోతే రిమోట్ కంట్రోల్ పెట్టి అసలు స్కామర్ అని చంద్రబాబు నాయుడికి పట్టం ఎలా కడతారు? ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు మీద ఏ మరక అంటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు రాజకీయాల్లోకి రావటం ముందే బురదలో మునిగి లేచి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆ బురదను కడుక్కోవటానికి రాజకీయాలను ఉపయోగించుకుంటున్నాడు. ఆల్మోస్ట్ ఈ భారతదేశం మొత్తంలోనే అంతకాలం బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇప్పటికి కూడా బెయిల్ మీదే ఉన్నాడు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అందరికీ తెలిసిందే కదా. కానీ ఇప్పుడు వచ్చి బాబుని స్కామర్ అని అంటే ఇంతకంటే పెద్ద జోక్ ఏదైనా ఉంటుందా? ఇదే ఈరోజు కుండబద్దలు.